నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో అహ్మద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఆదివారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. తల్లాడ, నారాయణపురం, మల్లవరం, రెడ్డిగూడెం, ఎన్టీఆర్ నగర్, వెంకటాపురం గ్రామాలలో రంజాన్ తోఫా అందించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ అక్బర్ మస్తాన్, ఎండి బహదూర్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఫోటో కొట్టేసారు. बीबी को दे दे बेटे नहीं ये आन रही है बेटे का तुम दोनों दो था हां मैं दोनों आप इधर चल जाते आओ बोलो ना का हाथ में सब आओ तुम्हें और रखा एक दे आओ चलो एक चलो चलो दे ही कर इधर क्या राइट आओ एक ही जगह बोलिए हां टिक मार मन बाबू కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో గల శివస్వాములు, భిక్షకేతు రమణారెడ్డి, లక్ష్మీ వారి కుటుంబ సభ్యులు, అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు, శివస్వాములందరూ పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి కేతు రమణారెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని క్యాసంపల్లి గ్రామ సభ్యులు అందరూ ఆ స్వామి కృప ఉండాలని దీవించారు. शंभो महादेवा शंभो महादेवा शंभो महादेवा वेवलाड राजन वीरडुंडु शंभो महादेवा शंभो महादेवा शंभो महादेवा కొండగట్టు రాజన్న వీరింటనుండు శంభో महादेवा शंभो महादेवा शंभो महादेवा కొండగట్టు రాజన్న వీరింటనుండు శంభో महादेवा शंभो महादेवा शंभो महादेवा
యాసంపల్లి రాజేశ్వర వీరింతనుండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా యాసంపల్లి రాజన్న వీరింతనుండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా వెంలోడ రాజన్న వీరింట ఉండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా వెంలోడ రాజన్న వీరింట ఉండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా విఘ్నూరు సిద్ధన్న వీరింట ఉండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా విఘ్నుడు సిద్ధన్న వీరింట ఉండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా శ్రీశైల మల్లన్న వీరింట ఉండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా శ్రీశైల మల్లన్న వీరింట ఉండు శంభో మాదేవా శంభో మాదేవా శంభో మాదేవా గతంలో ఏ కౌన్సిలర్ చేయని పని బీఆర్ఎస్ అభ్యర్థిగా గద్వాల పట్టణ గంటగేరి 12వ వార్డు కౌన్సిలర్గా కొత్తగా ఎన్నికైన లతా రామకృష్ణ ధైర్య సాహసాలతో ముందుకు వేసి గద్వాల పట్టణం 12వ వార్డు నందు పెద్ద డ్రైనేజీ ఉంది. అందులో పేరుకుపోయిన మురికిని ప్లాస్టిక్ కవర్లు డ్రైనేజీలో అక్కడే ఆగి దుర్వాసనతో వార్డు ప్రజలు ఎంతో బాధపడేవారు. ఈ డ్రైనేజీ విషయం గద్వాల మున్సిపల్ కమిషనర్ దృష్టికి తెచ్చిన వెంటనే ఆయన స్పందించి అక్కడికి జేసీబీ పంపించడం జరిగిందని, గద్వాల మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో జేసీబీ ద్వారా డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తీసి మురికి నీరు సుమాయాసంగా బయటకు పోవడానికి ఏర్పాట్లు చేశారు. ఎంత 5 ఏళ్ళు చూడు, 5 ఏళ్ళు లేడా 10 ఏళ్ళేనేమో ఇది వచ్చి ఇట్లా చూసుకుంటూ పోతున్నారు. కేశవులు కానీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ దీన్ని చూసేది పోయేది చేద్దాం లేని పట్టుకున్నది. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాలమూరు బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల అధ్యక్షుడు టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గద్వాల తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సీనియర్ అసిస్టెంట్ నాగేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ. పింఛను వెంటనే ఇవ్వాలి, పింఛను వెంటనే ఇవ్వాలి. గద్వాల జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన యొక్క రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు, మన యొక్క అరుణమ్మ గారి సూచన మేరకు ఈరోజు గద్వాల మండల అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మరి మీకు మనకందరికీ తెలుసు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలని చెప్పడం జరిగింది. ఈరోజు 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈరోజు ఈ యొక్క 6 గ్యారెంటీలను తుంగలో తొక్కింది ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ రోజు వితంతువులు పింఛన్లు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే వితంతువులు పింఛన్లు 2,500 ఇవ్వాలని ఆ రోజు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆసరా పింఛన్లు 2,000 నుంచి 4,000 రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరుక్షణం నుంచి ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ ఈ యొక్క మాటలను తప్పుతూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలని మోసం చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ యొక్క కార్యక్రమాలను నిరసిస్తూ మా యొక్క బీజేపీ పార్టీ ఈ విధంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల సమస్యల మీద కూడా ఈరోజు రైతుల సమస్యలు అనేక సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక యూరియా కొరత కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి. ఏ విధంగా రుణమాఫీ తీసుకుంటే అనేక మంది రైతులకు ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా రైతు భరోసా ఈ రోజు వరకు కూడా రైతు భరోసా 1 ఎకరా కూడా పడలేదు. అదేవిధంగా యూరియా కొరత, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రైతుల సమస్య తీర్చడానికి కూడా ఈ రోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క 6 గ్యారెంటీలను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తున్న సందర్భంలో ఈ రోజు రైతుల సమస్యలు కానివ్వండి, ఆసరా పింఛన్ల సమస్య కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కూడా తులం బంగారం ఇస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా తులం బంగారం రాలేదు. ఈ విధంగా 6 గ్యారెంటీలను చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలన గురించి ఈ రోజు ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా గద్వాల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా లక్ష్య సాధనతో సన్మార్గంలో పయనించాలని తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ సభ్యుడు ఫణీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. జీవితానికి స్పష్టమైన నియమాలు ఏర్పరచుకుని వాటిని క్రమంగా అనుసరిస్తేనే విజయవంతమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ఎన్టీపీసీ రామకుండం రాజీవ్ రహదారిపై ఉన్న మేడిపల్లి సెంటర్ వద్ద బైక్ యాత్రలో భాగంగా విరామం తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో చైతన్యం పెంపొందించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు. హలో అండి, నా పేరు ఫణీంద్ర. నేను తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ రైడింగ్ గ్రూప్ నుండి ఇక్కడికి వచ్చాము. హైదరాబాద్ నుండి మేము వీఆర్ గోయింగ్ టు ఆసిఫాబాద్. మన హైదరాబాద్ డిస్టిక్లో బ్లూ కలర్ వాటర్ అని ఉన్నాయి కదా, అక్కడికి ప్లస్ గాంధారి ఫోర్ట్ అని చెప్పేసి ఒక ఫోర్ట్ ఉంది. మేము ఇలానే తెలంగాణలో ఉన్న అన్ని ఏరియాస్ అన్నీ ఏదైతే ఉంటాయో మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎవ్రీ సండే ఇలా మేమందరము ఒక్కొక్కరు వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే బిజినెస్ చేసుకుంటూ ఏదో ఉంటూ సండే రోజు మా కోసం కొంచెం సమయాన్ని కేటాయించి తెలంగాణలో ఉన్న ప్రదేశాలన్నీ వెళ్తూ అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఉన్న వాటిని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి అందరికీ చూపిస్తూ ఇక మేమందరం ఒక రైడింగ్ గ్రూప్ కమిటీ లాగా వెళ్తుంటాం. మేము ఒక చిన్న గ్రూప్ అనేది ఒక 400 మంది మెంబర్స్ ఉన్నాము. ఇలా ఇప్పుడు చూడాలి, ఇప్పుడు దాదాపు 30+ మెంబర్స్ వచ్చాము. ఇవాళ ఆల్మోస్ట్ హైదరాబాద్ నుండి వాళ్ళ వెళ్ళి రావడానికి 620 కిలోమీటర్స్ అవుతుంది.
సో ఉదయం 6 o'clock స్టార్ట్ అయినాము. హోప్ఫుల్లీ సాయంత్రము 5 వరకు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాము. ఇప్పుడు బ్లూ వాటర్ చూసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు గోదావరి చూసి, గోదావరి తర్వాత బ్లూ వాటర్ లేక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం గాంధారి ఫోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫాలో తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ Instagram and YouTube channel. Thank you so much guys. Panindra again. TBB! Telangana Bikers Brotherhood! Thank you bhaiya. ఉగాది పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఆదివాసీ బిడ్డల ఆధ్వర్యంలో లక్ష్మీదేవర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండియాల మహి ఉత్సవ నిర్వాహకులకు కండువాలు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి లక్ష్మీదేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు ఎంతో సంతోషకరమని తెలిపారు. అందరికీ నమస్కారం. మన పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని, ఉగాది సంవత్సరం అంటే మన తెలుగువారి అందరికీ కూడా నూతన సంవత్సరం. మరి ఆ ఉగాది పండుగ వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏటా కూడా సాంప్రదాయబద్ధంగా మరి మండలంలో కాదు, నాకు తెలిసి ప్రాంతంలో ఎక్కడ కూడా లక్ష్మీదేవర అమ్మవారు లేరు. అది మా పెద్దంపేట గ్రామంలో అమ్మవారు ఉండడం మా గ్రామానికి అందరికీ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి, అదేవిధంగా గర్వకారణంగా కూడా ఇవాళ లక్ష్మీదేవర అమ్మవారిని మరి మన్నేవారు ఆదివాసీ బిడ్డలు నిజంగా కూడా సమాజ హితం కోసం, సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి ఆదివాసీ బిడ్డలు. గతంలో ఏదైతే మహాభారత ఆ ద్వాపర యుగ సమయంలో ఎప్పుడైతే పాండవ రాజులు వనవాసం చేసినప్పుడు, వనాన్ని విడిచి వనవాసం చేసినటువంటి సందర్భంలో శ్రీకృష్ణుని సూచనలు పాటిస్తున్నటువంటి పాండవులకు సంబంధించినటువంటి దేవుడు వారి ఆడబిడ్డ అమ్మవారు లక్ష్మీదేవరను, అదేవిధంగా శ్రీకృష్ణుని, భీమసేనుని అందరినీ కూడా వీళ్ళు ఇలవేల్పుగా కొలుస్తూ ఈ 5 రోజులు, ఈ 6 రోజులు చాలా నిష్టగా, ఎటువంటి దురలవాట్లకు పోకుండా చాలా నిష్టగా ఉదయం పూటనే స్నానాలు ఆచరించి ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేసుకొని గ్రామం మొత్తం కూడా కుల మతాలకు అతీతంగా గ్రామం మొత్తం కూడా సబ్బండ వర్గాలను కలుపుకొని ప్రతి ఇంటికి లక్ష్మీదేవర అమ్మవారిని తీసుకురావడం అంటే వారింటికి లక్ష్మి రావాలని చెప్పి, ఆ కుటుంబం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి నిస్వార్థంగా ఆదివాసులు చేస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, నాతో పాటు మా సోదరుడు అంతర్గా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, మా నాయకులు ఊరేటి మహేష్ గారు, పైడిపల్లి ప్రసాద్ గారు, అదేవిధంగా మేరు కొమరేష్ గారు, వెంకటేష్ గారు, మేమందరం కూడా ఇందులో మా వెంకట సావన్న గారు, రెడ్డి సాబు గారు అందరం కూడా మేము మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసం వారికి ఏదో ఉడతాభక్తి సాయంగా గతంలో మమ్మల్ని అడిగినప్పుడు డప్పులు, అదేవిధంగా అమ్మవారికి గజ్జలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా ఆదివాసులకు కండువా అనేది మేము అంటే పచ్చదనం అంటే మొత్తం గ్రామం అంతా పచ్చదనంతో నిండిపోయి సుభిక్షంగా ఉండాలనే శుభసూచకంగా ఈ కండువాలను పంపిణీ చేయాలని చెప్పి అడిగిన మా యూత్ కాంగ్రెస్ నాయకులు ఊరెట్ మహేష్ గారు అయితేనేమి, సుధాకర్ గారు, రమేష్ గారు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అందరి పేర్లు చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరికి, సాయి తమ్ముడు, మహేష్, రాకేష్, ప్రణయ్ అందరికి కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మా బత్మక్క, మా ఆంటీ అందరు కూడా వరుసలతో పిలుచుకుంటూ మనందరం కుటుంబం అంతా ఒకటి అనేది చూపించే విధంగా, మన ఐక్యతను చూపించే విధంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ లక్ష్మీదేవర కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి బాటలో మరింత ముందుగా ఇంకా సంతోషంగా గ్రామం అంతా ఐక్యంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. మొత్తం 65 పేద కుటుంబాలకు కిట్లు అందజేసి వారికి సాయం అందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజుద్దీన్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ తకీద్దీన్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ గౌస్ బాద్షా, హసీనా, ఆసిఫ్ పాషా, ముస్తఫా, బాబుమియా తదితరులు పాల్గొన్నారు. गुजारिश यही है ये जो तंजीम बनी है इंशाल्लाह ये बहुत आगे तक जाना बोल के अपन सब जने दुआ करेंगे और इस माशरे में जितने भी हमारे भाइयों को जो भी तकलीफा हैं यहाँ पे बैठे बुजुर्ग, औरतां, बच्चे, बहना, मेरे दोस्तां सब मिलके इंशाल्लाह इस तंजीम को आगे बढ़ने के वास्ते भरपूर अपना ताउन दीजिए। बस आप लोगों से यही गुजारिश है। शुक्रिया।
నెక్స్ట్ మధ్య చెప్తుంది నెక్స్ట్ अस्सलामुअलैकुम वरहमतुल्लाहि अस्सलामुअलैकुम वरहमतुल्लाहि। आप सबका तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। आप लोग अपना अपना कीमती वक्त निकाल कर हमारे रामामुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की तंजीम बनी। उसके पहले प्रोग्राम में आप लोग आकर हमारे को सक्सेस करें, बहुत बहुत शुक्रिया। और क्या है बात में तो खास तौर पे ये रामामुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जो तंजीम का हमारा ग्रुप है, पहले सिर्फ व्हाट्सएप ग्रुप था हमारा। हम क्या करें बोलते व्हाट्सएप ग्रुप को हमारे 1000-20 आदमी हमारे मेंबर्स बन गए। हम लोग सोचे अल्हम्दुलिल्लाह पूरे दीन के ताल्लुक से अच्छे जज्बे रखने वाले हमारे भाइयाँ ग्रुप में हैं। वो देख के हम लोग इंशाल्लाह इसमें कुछ करेंगे, किसी की कुछ खिदमत और मदद कर सकते बोल के वो सोच के मैं 2019 में वो ग्रुप बनाया था। उसके बाद में फिर क्या हुआ बोले तो हल्लो हल्लो रफ्ता रफ्ता किसी की मदद और किसी की मदद और किसी की ऐसा करते हुए 10-15 लोगों को हम लोग मदद करे। बाद में सब जने मशवरा दिए, भैया तंजीम बना दो अच्छा रहता आपका बोले तो फिर मशवरा करके हम लोग सबसे एक ग्रुप बना के तंजीम बना के आज अल्हम्दुलिल्लाह यहाँ पे इस मुकाम पे पहुँचे के पूरे रामामुंडम हल्के में पूरा गोदावरी घेर में हर एक को मालूम हो गया कि रामामुंडम माशाल्लाह बहुत अच्छी तंजीम बनी। आज हम लोग लगभग 60 रेशन के किट्स रमज़ान के ताल्लुक से वो भी गरीबों के लिए बांटे हैं। और एक क्या है बोल तो ख़ास बात हम लोग तंजीम में तंजीम का पैसा 1 रुपया भी किसी का भी नहीं चाहिए। जो थैलियाँ आप लोग देख रहे हैं वो थैलियाँ समझेंगे कहीं तंजीम के पैसे तो नहीं होता। तंजीम का पैसा सिर्फ और सिर्फ हमारे ज़ाती पैसे हमारे को ताउन करे जो पैसे है वो। हम जो कैलेंडर बनाए हैं वो कैलेंडर भी ताउन के पैसों से है, तंजीम के पैसों से नहीं है। स्टिकर जो भी ऊपर अखराजात होने दो हम लोग जो फिर रहे चंदे के लिए भी वो हमारा ज़ाती पैसा पेट्रोल का लगा लेके हम लोग फिर वैसा कुछ नहीं है कि हम लोग तंजीम का 1 रुपया भी नहीं चाहिए। हम लोग मुस्तहिकों तक और हकदारों तक पहुँचाएंगे बोल के इरादा करके हर मसाजिद के सुदूरों को इमामों को सबको मशवरा करके सबको हम लोग जिम्मेदारी दिए। वो लोग हमारे को ला के आधार कार्ड दिए, वो लोग तहकीक करके हम लोग उनके बाद पे हम लोग सबको तकसीम करें इंशाल्लाह। अभी 10-12 मसाजिद को कुछ बांटे, इंशाल्लाह आगे पूरे मसाजिद को बांटेंगे। पहली मरतबा हम लोग ये प्रोग्राम कारनामा अंजाम दिए। थोड़ा आप लोग भी हमको सपोर्ट कीजिए। क्यों बोले तो किसी को आया किसी को नहीं आया वैसा मत समझिए, माफ़ी चाहता हूँ। सबको नहीं आ सकता है बोल तो पहली मरतबा प्रोग्राम हम लोग कंडक्ट करें, इसलिए इंशाल्लाह अगले साल सबको देने की नियत करके इरादा करेंगे। और हमारे गोदावरी खनी रामामुंडम के जितने भी आवाम से है कि गुजारिश कर रहा हूँ हमारे तंजीम का ख्याल कीजिए, हर महीना चंदे के तौर पे कुछ ना कुछ दीजिए। और एक क्या है वो तो खास बात हमारे खलील खान साहब और हमारे रबानी साहब जो भी यहाँ पे जी असर हजरात है, कारपोरेटर हमारे बाबू भाई है, आप लोग आपका भी ताउन आप लोग भी हमारे को साथ दीजिए। आप लोग भी अपने दोस्ताना में जो भी है तंजीम अच्छी है रामामुंडम के हिसाब से आप लोग मदद कीजिए बोल के आप लोग भी ज़रा बाहर बात बोलिए। शुक्रिया जज़ाकल्लाह। और एक क्या है ख़ास बात हो तो अल्लाह हमारे तंजीम को जो आप लोग मदद करें। పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామంలోని నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వేద బ్రాహ్మణుల కమ్మల విమల సత్యనారాయణ శర్మ దంపతులు ఫణీధర్ శర్మ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. యోగిని యోగనియమిత మహావిద్యా చంద్ర విద్య చంద్రమండల వేదన చంద్రరూప చంద్రహాస చంద్ర కలధారిణి చారా చతుర్జగన్నాథ చక్ర రాజకేత పార్వతీ పద్మనాభ పద్మిని రాఘవప్రద పంచవేత్రాస విజ్ఞాత పరబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞా జ్ఞానరూపిణి జ్ఞానస్వతో విజ్ఞాన ధర్మ విరచిత
विश्वरूपा जगज्ञानी सर्वंत्राद्वैक्षिता सप्त सप्त विज्ञाना तर्या समवन्दिता सृष्टिकर्त्री ब्रह्मरूपी गोपति गोरीगणैक्षरी सदाशिवाग्रज्ञान पंचकृत्या व्यवस्थिता ब्रह्मा ब्रह्म विज्ञान ब्रह्मिणीं ब्रह्मधारिणीं नमस्तिता महाज्ञाता ब्रह्मा ब्रह्मविद्या आब्रह्म कीट जननी वद्दा शिवधारिणी निजा रूपा महाज्ञाना पुण्य पुण्यफलप्रदा श्रुति सीमा विज्ञाना ऋतिकल्पा मोक्षदा सकलावक भोज्ञाना शुक्ति संपूर्ण मुक्तिदा पुरुषो प्रभ्राना पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिकानादिदानादा परब्रह्मस्वरूपिता नारायणी नादरूपा नादसंभावर्जिता ईंकारी हीमती ज्ञाना हृदयोस्त्वावीक्षिता राजुराराजाज्ञानिरम्य रञ्जनीरमणीरस्य रक्तभिन्नाविवक्षिता रामा राखिता वन्दा रतिरूपा रतिप्रिया राक्षकरी राक्षगिरिणी रामा रामवेङ्कटिता काम्यकमपला कामा कदम्भाकृतप्रिया कल्याणी जगदिक्कन्दा करुणरूपा सगाग्ला कलावती कालपाला कान्ति कदवरिप्रिया वरधा वामयोनाना वरिणीववस्थिता विद्याशक्ति वेदविद्या विन्ध्याचलनिवासिनी विधात्री वेद जननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूप क्षेत्राग्नि क्षेत्र क्षेत्रपवालिनी क्षया विद्वांस विक्षात्रा क्षेत्र पालसमर्जिता विजया विमला विद्या भराजलवंदिता वाग्देवी वाकनी वग्ना महिमंडलवासिनी भक्ति मुक्ता मलिक्ताना पशुभाषितमयोचिनी सहुत्रा मखुमंडाना पंचाधरवंदिता अप्रमेया महाज्ञाता सहस्तारसचंद्रिका तरुणी तापसाराध्या सर्वमंडलतमोषिता चित्रशत्रा चित्रलक्षा चित्रकारारूपाणिना सात्वानंदनाभ्याता ब्रह्मा ब्रह्म विवर्धना परा प्रकृत्या रूपा पश्यति परदेवता मध्यमामैकरी रूपा भक्तमाया वीक्षिता कामेश्वरी प्राणनाडी कृतज्ञा कामपूजिता शृंगार संपूर्ण ध्याजा झरणी जलवंदिता ओढ्यापीठ निलिहा बिंदुमंडलवासिनी रहो यज्ञकारुण्या रक्ता श्रवंजिता सद्या प्रसाद यज्ञाना विश्वसाक्षी समत्प्रिया पळंगदेव संयुक्ता भाग्यना प्रभुपुंजिता नित्यक्लीना नित्यरूपा కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు, పలువురు మున్సిపల్ అధికారులపై అవినీతి ఆరోపణలు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల సోదాలతో భయాందోళనలో మున్సిపల్ అధికారులు.
జోగులాంబ గద్వాల జిల్లాలో శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జోగులాంబ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. Thank you so much for coming. Definitely we make sure to get 100%. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిరంతరం కృషి చేస్తున్నారని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. సోమవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ 33వ డివిజన్లో బూడిద స్వప్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభారంభం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందని ప్రతి అర్హుడికి ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మేరుగు భూలక్ష్మి, అభిషేక్, కొలని కవితారెడ్డి, బొడిగే భరత్ గౌడ్, వెంకలబాబు, మడిపల్లి మల్లేష్, కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్ పాషా, కంది ఆంజనేయులు, లంబు కిషన్ రెడ్డి, ముచ్చకుర్తి రమేష్, మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
అంత బలం లేకుండానా మేడమే వేసుకో. ముందు కదరా వాళ్ళు వెళ్తేనే అంటావా అభియాన్ పిలిచింది చెప్పు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టించి వాళ్ళ సంక్షేమం కోరుకోవాలనే ఆలోచనతోటి సీరియస్గా ప్రయత్నిస్తున్న తన సందర్భంగా ఈరోజు 33వ డివిజన్ సోదరిమణి భూలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేయాలని చెప్పేసి బూడిద స్వప్న వారి ఇల్లు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి నా తోటి కార్పొరేటర్ సోదరులు మా ఆసిఫ్ గారు, భూలక్ష్మి గారు, మా భరత్ గౌడ్ గారు, కవితారెడ్డి గారు, అలాగే భావన ఎన్టీపీసీ గారు, అలాగే మా మడిపల్లి మల్లేష్ అన్న గారు, అలాగే మా వార్డ్ ఆఫీసర్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసినాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం 3500 ఇల్లు కట్టించి పేదవాళ్ళందరికీ ఇవ్వాలనే ఒక సంకల్పం. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంది నిరుపేదలు ఎన్టీపీసీలో, ఆర్ఎఫ్సీలో అక్కడక్కడ పనిచేసుకునే క్యాజువల్ లేబర్గా పనిచేసుకునే వాళ్ళు ఇల్లు లేక నెలకు 3-4 వేలు, వాళ్ళకు వచ్చే 15,000 జీతంలోనే 3-4 వేల రూపాయలు ఇల్లు కిరాయిలు కట్టుకొని ఉంటా ఉన్నారు. ఇల్లు లేక ఎప్పటి నుంచో రేకుల షెడ్లలో ఉంటే కనీసం వర్షాకాలం వాళ్ళ ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా ఇబ్బందులు పడుతున్న తరుణం. అలాంటి పరిస్థితులన్నీ కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా పేదలను విస్మరించిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు, రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలి, ఎప్పటికప్పుడు కూడా పేదవాళ్లకు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాయి. దానిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఏకైక సంకల్పం. అంటే పేదవాళ్లకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత కార్పొరేటర్లుగా, మేయర్లుగా గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఎవరికైనా ఇల్లు రాకపోతే, ఇల్లు లేకపోతే స్థలాలు ఉన్నవాళ్ళు ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ కింద వాళ్ళకు వెంటనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఒకవేళ స్థలం లేకపోతే వాళ్ళకు స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇంటి కింద 5 లక్షల రూపాయలు కూడా ఇప్పించి మళ్ళీ వాళ్ళకు ఇల్లు నిర్మాణం చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైనా కూడా వార్డ్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి, ఎవరికి ఇల్లు లేదో కనుక్కోండి. ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన మనమే తీసుకుంటాం. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎప్పటికప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతి సంవత్సరం 3000 ఇల్లు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ చీకటి ఒప్పందాలు కార్మికులకు నష్టదాయకంగా మారాయని ఆర్జీవన్ జీఎం ఏఐటీయూసీకి దొడ్డిదారిన అన్నులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఏఐటీయూసీ గుర్తింపు సంఘం కార్మికులకు సాధించింది ఏమీ లేదని, ఉన్న హక్కులను పోగొట్టిందని అన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా వచ్చిన తర్వాతనే మెడికల్ బోర్డు బంద్ అయిందని, కార్మికులకు ప్రమోషన్స్ ఆగిపోయాయని అన్నారు.
ఫోటో 2024 నాడు సంవత్సరంలో సర్కులర్ ఇష్యూ చేసింది. అప్పుడు 270 300 పైచలకు క్లరికల్ పోస్టులు ఉన్నాయని సర్కులర్ జారీ చేసిన ఈ రోజు వరకు కూడా అది ఇంటర్వ్యూ పెడతలేరు. ఇంటర్వ్యూ పెట్టకుండా కాలాపన ఎందుకు కాలాపన ఇస్తున్నారు? బేరం కుదరలేదా? టాప్ మేనేజ్మెంట్కి అడుగుతున్నానండి, బేరం కుదరలేదా? వాళ్ళు క్లర్క్ కోర్టుకు పోయిందంట, కోర్టుకు ఎవరు పోలే, కోర్టుకు పోయినా కోర్టు స్టే ఇవాళ పెరిగిందంటే ఇప్పుడు 500 క్లరికల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్నల్ సెలక్షన్ పెడతలేరు, అది పెండింగ్ ఉన్నాయి. అన్ని పెండింగ్, ఏది కూడా చేస్తారు. క్లరికల్ సిబ్బంది పెండింగ్ ఉన్నాయి. ఓవర్మెన్లు 350 మంది ఓవర్మెన్లు పాస్ అయ్యే ప్రమోషన్ ఇవ్వాలి. 150 మందికి 60 మందికి ఎంత ఇచ్చింది కదా మన లాస్ట్ టైం. ఏ ఒక్కని కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి బేరం కుదిరించుకుంటే, ఏటీసీ వాళ్ళ దగ్గర పోయి బేరం కుదిరించుకుంటే కొంతమంది ఆఫీసర్లు పంచుకొని సరే ఇది చేద్దామంటే చేస్తారు, బేరం కుదరకపోతే ఏం చేస్తారు. కనుక అది ఒకటి ఉంది. మెడికల్లో కంట్రోల్ చేయడంలో డాక్టర్లు ఫెయిల్ అయినరు. మేనేజ్మెంట్ కమిషన్ తీసుకుంటున్నాం, మేము అలిగేషన్ వేస్తున్నాం మీ డాక్టర్ల మీద. రెఫరల్ కేసెస్లో వాడు మీరు రెఫర్ చేస్తున్నారు, నా కార్మికునికి రెఫర్ చేస్తే అన్ని ట్రీట్మెంట్ ఇచ్చి రిలీవ్ చేయాలి, డిశ్చార్జ్ చేయాలి. చేస్తే ఆపుతాడు, నాకు బిల్లు రాలేదు, నువ్వు 150,000 రూపాయలు కడితే నీకు పేషెంట్ను రిలీజ్ చేస్తా, డిశ్చార్జ్ చేస్తా అని దొంగడ్రామాల నాటకాలు ఆడతాను. 10 కేసులు మేము మేనేజ్మెంట్కి చెప్పిన, మేనేజ్మెంట్ ఎందుకు స్పందిస్తలేదంటే వాళ్ళకి వచ్చిన బిల్లుల్లో 25% కమిషన్ దొబ్బుతున్నారో ఏమో అనేది మాకు అనుమానం ఉంది. లేకుంటే ఎందుకు ఇవాళ ఏ పేషెంట్ పోయిన తర్వాత కంపెనీకి ఇదే పైసలు ఇస్తుంది, పోయి ఇవి నీ కట్టుకోవాలి మీరు. ఇవాళ ఒక సెక్యూరిటీ గార్డ్ అవస్థ పడుతున్నాడని సెక్యూరిటీ గార్డులకు ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే సెక్యూరిటీ గార్డ్ RG1లో సెక్యూరిటీ గార్డు పోస్టుల ఎలక్షన్ లేదు, క్యాబిన్స్ కట్టాలి. వాళ్ళు దుమ్ము ధూళిలో ఉండి దుమ్ము లోపలికి పోయి నిమోక్లేసిస్ డిసీజ్ వచ్చే పొజిషన్ ఉన్నది. అతనికి హైదరాబాద్ పంపిస్తే ఫలానా దవాఖాన పంపించంటే దాని పంపించమంటారు ఫలానా దాని. ఏటీసీ కానీ INTC కానీ బ్రోకర్ సంఘాలుగా మారినాయి. ఈ బ్రోకరిజానికి జనరల్ మేనేజర్స్, కొంతమంది మేనేజర్స్, కొంతమంది అండర్ మేనేజర్స్ ప్రోత్సహిస్తున్నారు. అందుకే సమస్యలు పరిష్కారం కాకుండా కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు. కనుక సింగరేణి మేనేజ్మెంట్ను చక్కగా అవుతారా, మమ్మల్ని చక్కగా చేయమంటారా? ఇప్పుడు సమస్యలు సేఫ్ ఎదుర్కొనే శక్తి లేక మాలాంటి వాళ్ళకి పిలుస్తారు. కనుక పీరియడ్ అయిపోయింది, అందరికి విలువాల్సిందే అన్నది. ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసినాం, రేపమాపు వస్తుంది. ఇవాళ మాత్రం మా కోసన్నకు కంగ్రాచులేషన్స్, వెల్కమ్. మా కుటుంబ సభ్యులు కలిసి అట్లే నాగేందర్ కూడా దాంట్లో కలిసిండు, మా కుటుంబ సభ్యులు కలిసిండ్రు. వీళ్లకు RG1 దగ్గర పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇన్న GDK 9 క్లాన్ కేసు అయ్య వేరే పేరు మీద ఉన్నాడు, కొడుకుకు ఉద్యోగం ఇవ్వమని వాళ్ళు కొరి పెడితే నేను హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చిన. అయ్యా చేసిన తప్పుకు కొడుకుకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు హైకోర్టు చెప్పి ఉద్యోగం ఇప్పించినాం. అది చూపించినా కూడా దాన్ని వాడుకోలేకపోతున్నారు ఏటీసీ వల్ల. అంటే దీని వెనుక ఏమున్నదో అర్థం చేసుకోవాలి. ఆ పేరు మీద కూడా జీతం ఇచ్చిండ్రు, 30 సంవత్సరాలు రోజుకు 4 టన్నుల బొగ్గు తీసుకొచ్చింది కంపెనీకి ఇచ్చినాడు. ఆయన ఇది ఇచ్చిన బొగ్గును అమ్ముకున్నారు, పెన్షన్ ఇస్తాను, మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చిండ్రు. ఒక ఎంప్లాయ్మెంట్ వరకే ఆపాడు. ఎట్లా ఆపుతారు? అది ఇవన్నీ ఇచ్చిన తర్వాత లీగలైజ్ అయిపోయినాడు ఎంప్లాయీ. మారి పేరు మీద అయ్యలున్నా ఎవరున్నా 6 నెలలు 3 సంవత్సరాల లోపల ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి తప్పు ఉంటే తీసి పారేయాలి. పారేయకుండా మొత్తం సర్వీస్ అంతా వాడుకున్నారు. 30-45 ఇయర్స్, 35 to 40 ఇయర్స్ వరకు సర్వీస్ చేయించుకున్నారు. వాళ్ళ కొడుకులకు ఉద్యోగం ఇవ్వడానికి పెండింగ్ పెట్టి ఇవన్నీ కూడా ఏది ఒక్కటి కూడా పని చేయలేవారు. అందుకే విసిగి వేసారి వాళ్ళ నాయకత్వం కరప్టెడ్ నాయకత్వం అయింది. ఇక ఇక్కడ చూస్తే రామగుండంలో ఏటీసీ నాయకత్వానికి నెలకు 10 లక్షలు దొడ్డిదారిన GM RG1 గారు ఇప్పిస్తున్నారు. అది బంధు పెట్టాలి, విజిలెన్స్ ఏం చేస్తానని నేను అడుగుతున్నా. దొడ్డిదారిన అంటే ఎట్లా? నెలకు 10 కేసులు, ట్రాన్స్ఫర్ కేసులు, డిప్యుటేషన్ కేసులు, తర్వాత క్వార్టర్స్ అలాట్మెంట్ కేసులు,
ఆడవాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఆడవాళ్ళకి ఈ ఏరియా నుండి ఆయిరక్ ట్రాన్స్ఫర్ ఇటువంటి కేసులు గుట్టు చప్పుడుగా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్ మేనేజర్ ఆఫీసర్లు ఈయనకు ఇస్తారు ఏటీసులు. అందుకే వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళకి ఆ పైసల మీద బతుకుతారు. నెలకు 10 లక్షల రూపాయలు మినిమం ఆయనకు లంచాలు తీసుకోని ఈ కేసులు చేసి వాళ్ళను పెంచి పోషిస్తున్నారు. ఇది సింగరేణి మేనేజ్మెంట్కు విజిలెన్స్కు నేను ఓపెన్గా పత్రికా ముఖంగా అడుగుతున్నా. ఈ 2 సంవత్సరాల నుండి ఏ యూనియన్ రిప్రజెంటేషన్ ఎన్ని చేసిండ్రు? కార్మికుడు అప్లికేషన్ పెడితే చేసేయాలి. అప్లికేషన్ నాకు ఆపద ఉంది, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాలి, లేకుంటే అది కావాలి, ఈ క్వార్టర్ కావాలి, అది కావాలంటే చేసేయాలి. అట్లా చేయకుండా ఆపి ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థను పోషించి ఓన్లీ గెలిచిన సంఘాలకు, అది వేరేళ్ళకి కాదు, గెలిచిన సంఘాలకు, తర్వాత ఇన్ఫార్మర్గా పనిచేసే సంఘాలకు కొందరికి అప్పుడొకటి చాక్లెట్ బిస్కెట్ లాగా ఇచ్చి సమస్యల మీద కార్మికులు తిరుగుబాటు చేయకుండా బ్రేక్ చేసుకుంటా బతుకుతున్నారు. పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది పీరియడ్, 27కి అయిపోయింది. అయిపోయాక కూడా ఎందుకు మాట్లాడేది ఒక లెటర్ జీఎం గారు 10 ఎవరెవరు అప్లికేషన్ పెట్టి తీసుకో అన్నారు. ఆరుగురి కంటే 6,50,000 ఒక్కొక్క దానికి 6,50,000 కంటే తక్కువ తీసుకుంటలేరు ఐటీస్ వాళ్ళు. నిన్న సంతకం పెట్టించి రిలీజ్ చేసిండు. తర్వాత ప్రమోషన్ల విషయం వాళ్ళ కొడుకులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళు ఎవరికో రావాలని ఇచ్చిన ప్రమోషన్ కూడా క్యాన్సిల్ చేసిన దాఖలాలు ఇవాళ బయటికి వచ్చింది. అది వాళ్ళ కుటుంబ సభ్యులతోటి జిఎం ఆఫీస్ ముందు హంగర్ స్ట్రైక్ కూర్చుండబెడతా. నాకు ఇచ్చిన ప్రమోషన్ ఎందుకు ఆపి ఆయన క్యాన్సిల్ చేసి వేరొనికి ఇవ్వడం, ఈయన బేరం కుదరలే. అది తర్వాత ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.